మన్నెం శారదా గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. హాల్‌లో ఈజీ చైర్‌లో కూర్చున్న రాఘవరావు చుట్ట కొసను కసుక్కున కొరికి అన్నపూర్ణ వైపు చూశాడు. గుమ్మానికి చేరబడి నిల్చున్న అన్నపూర్ణ తలదించుకుని ఉంది. అంచేత అతని చూపుల్లోని తీక్షణతని ఆమె గమనించలేదు. కానీ అతడెంతగా ఉడికిపోతున్నాడో మాత్రం ఆమెకు బాగా తెలుసు. హాల్‌లో కిటికీకి పక్కన వేసి ఉన్న బెంచీ మీద కొందరు ఊరు పెద్దలు, దగ్గర బంధువులైన హనుమాన్లు, పార్థసారథి కూర్చుని ఉన్నారు. వీధి గుమ్మానికి పక్కగా రాఘవరావు భార్య కనకమ్మ, కూతురు జానకి కూడా నిలబడి ఉన్నారు. చూస్తున్నావుగా నీ కూతురు చేసిన నిర్వాకం అన్నాడు రాఘవరావు తీవ్రమైన కంఠంతో. అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసింది. ఇలాంటివి మన ఇంటా వంటా ఉన్నాయా? పెళ్ళైన 3 నెలల్లోనే మొగుడిపోతే నువ్వెంత నీతిగా బ్రతికేవు? పరాయి మగవాణ్ణి ఎన్నడైనా కన్నెత్తి చూశావా? 9 నెలలకి పుట్టిన బిడ్డని పెంచుతూ ఈ ఇంట ఎలా కాలం గడిపావు? కానీ ఈరోజు అది నా కొడుకు పోయాడో లేడో అప్పుడే మారు మనువుకి సిద్ధమైందంటే దానికి ఎంత కావరం ఎక్కువుందో ఆలోచించు అన్నాడు. ఆ మాటలు చాలా కఠినంగా బాణాల్లా దూసుకొచ్చాయి రాఘవరావు నోటి నుండి. అన్నపూర్ణ మాట్లాడలేదు. నిన్నైనా చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పమ్మా అన్నపూర్ణ. అసలే ఆయన చెట్టంత కొడుకు పోయి దుఃఖంలో మునిగి ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బగా ఈ పిల్ల వెంటనే పెళ్లి చేసుకుంటే ఊరు చీ కొట్టదు. నీ తోబుట్టువు పరువు సంగతి ఆలోచించు అన్నాడు హనుమాన్లు జోక్యం చేసుకుంటూ. ఎందుకు చెబుతుంది? కూతురంటే ఆవిడికి మహా ఇది అంది కనకమ్మ చేతులు తిప్పుతూ. అన్నపూర్ణమ్మ కనకమ్మ వైపు అదోలా చూసింది. పండక్కి పట్టుచీర కొనిపెట్టలేదని మొగుడు మీద అలిగొచ్చి 6 నెలలుగా పుట్టింట్లో తిష్టవేసిన జానకి లాంటిదే తన శైలు అని ఆమె చస్తే ఆలోచించదని అన్నపూర్ణకి తెలుసు. వాళ్ళకి నేనెంత చేశానయ్యా? తలచెడి ఇది నా పంచ చేరితే ఆ రోజు నుండి దీని కూతుర్ని కడుపులో పెట్టుకొని కాచలేదు. దాన్ని ఏ కొరగాని వాడికో ఇచ్చి కట్టబెట్టకుండా నా సొంత కొడుకుకే చేసుకోలేదు. 3 ఏళ్ల కాపురం చేసిన దానికంత మరుపొచ్చేశాడా మొగుడు? ఇదిగో మంచిగా చెబుతున్నాను. నా మాట వినకపోతే భూమి మీద నూకలు లేకుండా చేస్తాను దానికి. వెంటనే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి మర్యాదగా ఇవ్వమను అంటూ రాఘవరావు అన్నపూర్ణకి కొన్ని కాగితాలు అందించాడు. అన్నపూర్ణమ్మ వాటిని అందుకుని లోనికెళ్ళిపోయింది. అన్నపూర్ణ వెళ్ళగానే హనుమాన్లు, పార్థసారథి వాళ్లతో పాటు ఊరి పెద్దలు కూడా పైకి లేచారు వెళ్ళడానికి. ఒప్పుకుంటుందిలే రాఘవ, చెట్టంత అన్నగారిని వదులుకుంటుందా అన్నపూర్ణ? ఇదిగో ఆ డబ్బొచ్చాక నా సంగతి మర్చిపోవుగా. నీ మీద భరోసా పెట్టుకునే ఉలవపాడు సంబంధం ఖాయం చేస్తున్నాను సావిత్రికి అన్నాడు పార్థసారథి. సరిసర్లే ముందు దాన్ని సంతకాలు పెట్టి ఏడ్వని అన్నాడు విసుగ్గా రాఘవరావు ఆరిపోయిన చుట్టను మళ్ళీ వెలిగించుకుంటూ. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే జానకి తండ్రి దగ్గరికి వచ్చి ఎంతొస్తుందేంటి నాన్నా అంది గారంగా. రాఘవరావు కూతురివైపు ముద్దుగా చూసి చాలానే వస్తుంది. 1,00,000 క్యాష్, ఉండడానికి ఇల్లు, చేసి వెలగబెడితే మీ వదినికి ఉద్యోగం అన్నాడు. నన్ను కూడా అలా విమానాలు నడిపే వాడికిచ్చి చెయ్యక అనవసరంగా పొలం దున్నుకునే వాడికిచ్చి కట్టారు. రేపేమన్నా అయితే నాకేం వస్తుంది పిండాకుడు అంటూ వాపోయింది జానకి. అన్నపూర్ణ చెరువుగట్టున కూర్చుని బిందె దోముతున్నది. ఎవరో కొంటి పిల్లవాడు విసిరిన రాయికి చెరువంతా అలలు చెలరేగాయి. సరిగ్గా అన్నపూర్ణ అంతరంగము అలానే ఉంది. ప్రొద్దుటే అన్నవేసిన రాయికి ఆమె మనసంతా అల్లకల్లోలమైపోయింది. ఈ చిక్కు సమస్యని ఎలా విడదీసుకోవాలి? ఒక పక్క కన్న కూతురు, మరో పక్క అన్నగారు. అన్నపూర్ణకి ఎటూ తోచడం లేదు. గతమంతా ఆమె కళ్ళ ముందు గిర్రున తిరిగింది. తనకి 16వ సంవత్సరంలో కాబోలు శేషగిరితో పెళ్ళయింది. శేషగిరి పెద్ద అందగాడు కాకపోయినా చాలా మంచివాడు. అతని సాహచర్యంలో తనకి సుఖపడటం ఎలాంటిదో తెలిసింది. సరిగ్గా అప్పుడే దేవుడు చూడలేకపోయాడు. పొలం నుండి తిరిగొస్తున్న అతను పాముకాటుకు గురై మరణించాడు. అంతటితో అప్పుడే వెలుగుని చూడ్డానికి అలవాటు పడ్డ తన జీవితంపై శాశ్వతంగా చీకటి తెర పడింది. అప్పటికే నెలతప్పిన తను అన్నపంచ చేరక తప్పలేదు. తన పొలం, తన భర్త పొలం తిరిగి అన్న చేతికే చిక్కేయి. వదినగారి దెప్పి పొడుపులతో, అన్నగారి ఏసడింపులతో తన హృదయం ఏనాడో మొద్దుబారిపోయింది. మరో 6 నెలలకి శైలజ పుట్టింది. శైలజకి 10వ నెలలో
ఫిట్స్ వచ్చేసరికి బతకదనుకొన్నాను. కన్నతల్లిని ఎరుగదు తను. తండ్రి ఊహ తెలిపే నాటికే పోయాడు. కట్టుకున్న భర్త 3 నెలలు మురిపించి కన్ను మూశాడు. ఇప్పుడు ఈ చిన్నారి వెలుగులు కూడా తీసేసుకుంటాడా ఆ భగవంతుడు? తను సహించలేక పట్నం నుండి వచ్చిన ఇంగ్లీష్ డాక్టర్‌కి చూపించమని అన్నగారిని ప్రాధేయపడింది. పట్టించుకోలేదతను. ఆ ముదనష్టపుది తండ్రి ఆయుష్షు పోసుకుని మరీ పుట్టింది. దానికేం కాదులే అని ఈసడించి కండువా దించుకుంటూ మరీ వెళ్ళిపోయాడతను. తను మరీ భరించలేకపోయింది. కనకమ్మ కాళ్ళా వేళ్ళా పడి రూ. 10 తీసుకుని బిడ్డను భుజాన వేసుకుని జానకిని తోడు తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. అప్పుడే తనకి డాక్టర్ రాజు పరిచయమయ్యాడు. రాజు బిడ్డని పరీక్ష చేశాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడాయన. జానకిని ఇంటికి పంపించేసి బిడ్డతో పాటు హాస్పిటల్లో ఉండిపోయింది 3 రోజులు. ఆ 3 రోజుల్లో డాక్టర్ మంచితనాన్ని గ్రహించగలిగింది తను. అతను తన దగ్గర నయా పైసా తీసుకోకపోగా తన బిడ్డని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఖరీదైన మందులు వాడాడు. చచ్చిపోతుందనుకున్న తన శైలజ అతని వైద్యంలో తిప్పుకొంది. అతనికి చేతులు జోడించి బిడ్డను తీసుకుని ఇంటికొచ్చింది. 10 రోజుల తర్వాత చెరువుగట్టు మీద నిలబడి తన వైపే చూస్తున్న అతన్ని చూసి అదోలా అయింది తనకి. అడుగులు తడబడ్డాయి. మీరా అంది తను. మీకోసమే అన్నాడతను నవ్వుతూ. ఆ కళ్ళు చిలిపిగా నవ్వినట్లనిపించింది తనకి. తన గుండె దడదడలాడింది. చేతిలోని నిండు నీళ్ల బిందె జారిపోబోయింది. గబుక్కున పట్టుకున్నాడతను. అదేంటలా అయిపోతున్నారు? పాప గురించి అడగాలని వచ్చాను నేను. మీరు కనీసం ఒక్కసారన్నా వచ్చి చెప్పలేదుగా అన్నాడతను బిందెని తన నడుం మీద సరిగ్గా ఉంచుతూ. సరిగ్గా ఆ దృశ్యం చెరువుగట్టున నీళ్లకొచ్చిన కొందరు ఆడవాళ్ల దృష్టిని దాటిపోలేదని తనకి తెలియదు. వాళ్ళ కనుబొమ్మలు చూడరానిది చూసినట్లు పైకి లేచాయన్న విషయం తను గమనించలేదు. తను తడబడుతూ ఇంటివైపు అడుగులేసింది. కాని ఆ రాత్రి నిద్రపట్టక దొర్లుతున్న తన ఆలోచనల నిండా అతను చొరబడటానికి ప్రయత్నించాడు. అతని గురించి ఆలోచించటం కూడా మహా పాపమని తల విదిలించుకుని కళ్ళు మూసుకుంది తను. మర్నాటి నుండి తన ప్రమేయం లేకుండానే అతనెక్కడైనా కనిపిస్తే బాగుండునని తన కళ్ళు అతని కోసం వెదుకులాట ప్రారంభించాయి. అతన్ని చూడ్డానికి ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళాలనిపించేది. అంతలోనే ఏదో భయం ఆవరించి ఆ ఆలోచనని అదిమిపెట్టేది తన హృదయం. వారం రోజుల తర్వాత మళ్ళీ చెరువుగట్టు దగ్గరే కనిపించాడు తనకి. దూరంగా ఉన్న పొగడు చెట్టు క్రింద అతన్ని చూడగానే తన హృదయం గోదావరిలా ఉప్పొంగిపోయింది. బాగున్నారా అంటూ పలకరించేసింది తను. అతను నవ్వి నువ్వు? అన్నాడు ఆత్మీయంగా. నవ్వింది తను చాలా రోజులకి తీయగా. భర్త పోయాక తను అలా మనస్ఫూర్తిగా నవ్వడం అదే మొదటిసారి. ఇద్దరూ అలా అకారణంగా నవ్వుకోవడం ఆ గట్టున ఉన్న వాళ్ళ హృదయాన్ని మండించేస్తున్నాయనే సంగతి తనకి గాని అతనికి గాని తెలియదు. మరో 10 రోజుల తర్వాత శైలుని డాక్టర్‌కి చూపించడానికి హాస్పిటల్‌కి వెళ్ళింది తను. శైలుని పరీక్ష చేస్తూనే మెల్లగా అడిగాడతను. ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం గడుపుతారు అని. తను తలదించుకుంది. అతడు శైలుని తనకి అందిస్తూ అన్నాడు. మిమ్మల్ని కించపరచాలని అడగటం లేదు. 3 నెలల కాపురం కోసం మీ జీవితమంతా ఇలా ఒంటరితనంతో బతకడం కన్నా వేరే నరకం మరొకటి ఉండదు. మీరు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. తనకి ఒళ్ళంతా చెమటలు పోశాయి. ఏ సంగతి చెప్పకుండానే కంగారుగా శైలునెత్తుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికొచ్చినా గుండెదడ తగ్గలేదు తనకి. తను వచ్చేసరికి హాల్లో వదినగారితో పాటు హనుమాన్లు పెళ్ళాం ఆదిలక్ష్మి, పార్థసారథి పెళ్ళాం పర్వతవర్ధిని చెవులు కొరుకుతున్నారు. వాళ్ళ ముగ్గురూ తనని అదోలా చూసేసరికి భయం వేసింది తనకి. ఎక్కడ్నుంచి? అంది వదిన ఆరాగా. పాపని ఆస్పత్రిలో చూపించి వస్తున్నాను అంది తను. దానికేం మాయరోగమొచ్చిందని? ఆ వంకతో ఆ కుర్ర డాక్టర్ గాడితో సరసాలాడ్డానికా? వదినగారి హూంకరింపుకి తన గుండె జారి క్రింద పడినట్లయింది. ఆమె వైపు నిస్సహాయంగా చూసింది. అదే మంచి పని వదినా! ఆ చెరువు గట్టు మీద సరసాలు అందరూ చూసి నవ్విపోకుండా అంది రాగం తీస్తూ ఆదిలక్ష్మి. నేను నేను ఏ పాపం ఎరుగను వదినా అంది తను కన్నీళ్లతో. ఆ సంగతి నిప్పు మీద ఉప్పులా ఎగిరిపడుతున్న మీ అన్నగారికి చెప్పమ్మా. బయటికెళ్తే నలుగురు అనే మాటలు వినలేక అవమానంతో బోనులో పులిలా గదిలో పచార్లు చేస్తున్నారు అంది వదినగారు నిష్ఠూరంగా. చెప్పు, ఈరోజు మీ ఇద్దరి ప్రాణాలు తీసి నేను చస్తాను. వాడికి నీకు ఎన్నాళ్ళ నుండి సాగుతున్నది ఈ రంకు?
అంటూ అన్నగారు బయటకు వచ్చేసరికి నిలువెల్లా వణికిపోయింది తను. అన్నయ్యా! అంటూ బావురుమంది తను. ఈ నంగనాచి ఏడుపుకేంలే, నా పరువు గంగలో కలిపేవు. బయట నన్ను తలెత్తుకోకుండా చేశావు అంటూ ఇంతెత్తు లేచాడు అన్నగారు. నేను నేను ఏ తప్పు చేయలేదు. అతను అతను నాకిష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంతే అంది తన దుఃఖాన్ని అదిమిపెడుతూ. హవ్వ అంటూ నోరు నొక్కుకుంది వదినగారు. ఈ వెధవ ముండకి పెళ్ళి అంటూ దీర్ఘం తీసింది ఆదిలక్ష్మి. మా అమ్మ మొగుడు పోతే వీధి ముఖం చూసి ఎరుగదు. అంత పిదపకాలం అంటూ 60 ఏళ్లకి ముండమోసిన తల్లిని తలుచుకుంటూ గర్వంగా చెప్పింది పర్వతవర్ధిని. వాళ్ళ మాటలకి రెచ్చిపోయిన అన్నగారు తన మీద చేయి చేసుకోబోయాడు. వదినగారు లేచి అడ్డుపడింది. చాల్లెండి, ఇప్పటికే నలుగురికి చులకనైపోయాం. ఆ వెధవను పిలిపించి మళ్ళీ దీని జోలికి రావద్దని గడ్డి పెట్టండి అంటూ సలహా ఇచ్చిందావిడ. ఆ మర్నాడు తన అన్నగారి కబురందుకుని అతని ఇంటికొచ్చాడు. బయట హాల్లో పంచాయతీకి అంతా సిద్ధపడ్డారు. నా చెల్లెలికి నీకు ఏంట్రా సంబంధం? తన అన్న మోటుగా అడగటం తనకి వినిపిస్తూనే ఉన్నది. అతడా ప్రశ్నకు తెల్లబోయాడేమో. 5 నిమిషాల తరువాత జవాబు చెప్పాడు. మానవతావాదం అని. కథల్లా కబుర్లు చెప్పకు. దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటాననటం అబద్ధమా? నిజమే. ఇప్పుడు మీ ముందు కూడా అదే మాట చెబుతున్నాను. మీరంగీకరిస్తే నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్నాడతను స్థిరంగా. అతని జవాబుకి తన గుండె కరిగి కన్నీళ్ళై ప్రవహించింది. నీరసంగా లేచి కిటికీలోంచి చూసింది అతని వైపు. ఏంట్రా కూస్తున్నావ్? దాన్ని లేవదీసుకుపోయి సరదా తీరాక వదిలేద్దామనా? అంటూ కొట్టడానికి లేచిన అన్నగారిని గబుక్కున పట్టుకున్నాడు హనుమాన్లు. నీకీ ఊరు కొత్తనుకుంటానబ్బాయీ. వాళ్ళ కుటుంబం సంగతి తెలియక తొందరపడుతున్నావు. మారు మనువంటే మారణహోమమే వాళ్ళ ఇళ్ళల్లో అన్నాడు హనుమాన్లు. అతని ముఖం అవమానంతో ఎర్రబడటం తను చూడగలిగింది. మీరెందుకింతగా బాధపడిపోతున్నారు? నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఆలోచిస్తే మీకందరికీ హృదయాలు లేవు. ఉంటే 3 నెలల కాపురానికే నూరేళ్లు ఆమెని మురోడులా బ్రతకమని శపించేవారు కాదు. సహృదయంతో ఆమె మెడలో తాళి కట్టాలనుకున్న నన్ను ఇలా అవమానించేవారు కాదు అన్నాడు రోషంగా. ఏంట్రా మాకు హృదయాలు లేవని లెక్చర్లిస్తున్నావ్? నా చెల్లెలితో పెళ్లి కాదు కదా, దాన్ని చూడ్డానికి కూడా వీల్లేదు. అలా చేస్తే నీకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. మర్యాదగా పో అంటూ రంకిలేస్తున్న అన్నగారిని చూసి అతను తొణకలేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? అన్నపూర్ణని చెప్పమనండి అన్నాడు ధీమాగా. నా చెల్లెలు చెప్పాలంట్రా? నీకు మాటలతో బుద్ధి రాదు అంటూ మళ్ళీ పైకి లేచాడు తన అన్నగారు. మళ్ళీ పట్టుకున్నాడు హనుమాన్లు. పోనీ ఆ అమ్మాయితోనే ఆ మాట చెప్పించు. చెప్పుతో కొట్టినట్లుంటుంది అన్నాడు పార్థసారథి. ఆ మాట విని తన గుండె గడగడలాడింది. తన అన్నగారు గుమ్మంలో నిలబడ్డ వదినవైపు చూపాడు. ఆమె అర్థమైనట్లు తల పంకించి లోపలికొచ్చింది. అతను నిన్నేదో అడుగుతాడట, రా అంది తన చెయ్యి పట్టుకుని. తను బలిపశువులా వదినగారిని అనుసరించింది. అన్నపూర్ణ అన్నాడతను ఎంతో ఆత్మీయంగా. తను తలెత్తి చూసిందతని వైపు. అతని ముఖంలో తన పట్ల ఎంతో విశ్వాసం, ప్రేమ కనిపించాయి తనకి. నా మీద నమ్మకముంటే ఈ క్షణం బయటికి వచ్చేయి అన్నాడతను. తను అన్నగారి వైపు చూసింది. అతని కళ్ళల్లో భయం, కోపం, అసహాయత మిళితమై ఉన్నాయి. తను మెల్లిగా రాజు వైపు అడుగులేసింది. తను తను తన మనసుకి విరుద్ధంగా రాజుని చెంపమీద లాగి లెంపకాయ కొట్టి గిర్రున వెనుతిరిగి ఇంట్లోకి పరిగెత్తి మంచం మీద వాలి భోరున ఏడ్చింది. శభాష్ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు. నోరు విప్పకుండా జవాబు చెప్పింది అన్నాడు పార్థసారథి. అది నా చెల్లెలు అన్నాడు అన్నగారు గర్వంగా. ఇక వెళ్ళిరా నాయనా, తెలిసిందిగా మా కుటుంబం అంటే ఏమిటో అంటూ వదినగారు వెటకారం చేసింది. అతను వెళ్ళిపోతున్నట్లుగా అడుగులు చప్పుడు. తన కళ్ళ నుండి అశ్రుధార ముత్యాల సరాల్లా జారిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తనకు ఏడుపే మిగిలింది. రాజుని పోగొట్టుకున్నందుకు తను కుమిలిపోని క్షణం లేదు. తిరిగి తన దీనస్థితే తన కన్నకూతురికి కూడా పట్టింది. అన్నపూర్ణ ఆలోచనల నుండి బయటపడి నీళ్ల బిందెతో ఇంటివైపు అడుగులేసింది. శైలజ తల్లి అందించిన కాగితాన్ని విసురుగా విసిరేసింది. అన్నపూర్ణమ్మ నిర్లిప్తంగా నిలబడి చూసింది కూతురి వైపు. అమ్మా అంటూ బావురుమని ఏడ్చింది శైలజ. అన్నపూర్ణమ్మ కూతురి తలపైన చేత్తో మృదువుగా నిమిరింది. ఈ కాగితాల మీద సంతకం పెట్టే కన్నా ఇద్దరం కలిసి ఇంత విషం మింగి చచ్చిపోదాం. మామయ్యకి అంతా అప్పజెప్పి మనసు చంపుకొని ఈ కొంపలో ఊడిగం చేసే కన్నా అదే నయం అంది శైలజ ఆవేశంగా.
అనిరుద్ధ్ మీద నమ్మకముందా నీకు? అన్నపూర్ణ కూతురి కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ అడిగింది. నా పెళ్లి జరిగి 3 ఏళ్లయినా అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంలో అతనికి నా పట్ల ఉన్న ప్రేమ అర్థం కావడం లేదా అమ్మా? ఆ రోజు చస్తే బావని పెళ్లి చేసుకోలేనని ఏడ్చినా, నా మాట వినకుండా మామయ్య చంపేస్తాడని మెడలు వంచి నాకీ పెళ్లి చేశావు. అనిరుద్ధ్ మరో కులం వాడని భయపడ్డావు. సమాజానికి, మామయ్యకి వణికిపోతూ ఆస్తంతా అతని చేతిలో పెట్టి కిక్కురుమనకుండా అతను పెట్టిన బాధలన్నింటినీ భరించేవు. మామయ్య నన్ను నా మీద ప్రేమతో తన కోడల్ని చేసుకోలేదన్న సంగతి నీకూ తెలుసు. విమానాలు నడిపే అతని జీవితం ఏ క్షణం అంతమవుతుందోనన్న భయంతో ఎవరూ అతనికి పిల్లనివ్వకపోతే నా మీద కన్ను వేశాడు. ఈ దెబ్బతో మన పొలం కూడా పర్మినెంటుగా వాళ్ళ చేతికి చిక్కిపోతుందని తెలుసు. ఈరోజు ఇంత జరిగినా అనిరుద్ధ్ నా మీద మునుపటి ప్రేమతోనే ఉన్నాడు. నన్ను తప్ప మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించననే మొండి పట్టుతో ఉన్నాడు అంటూ ఆగింది శైలజ. ఈ విషయాలన్నీ నాకు తెలుసమ్మా అంది అన్నపూర్ణ చాలా నిదానంగా. శైలజ తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది. తెలిసి కూడా నన్ను ఆ ఉరికంబం ఎక్కించడానికి సిద్ధపడుతున్నారు అంది బాధగా. నీకు తెలీదు, మీ మామయ్య నక్క కన్నా హీనం. తను అనుకున్నది జరగకపోతే నీ బ్రతుకునే బలిచేస్తాడు. అది నేను కన్నతల్లిగా భరించలేను అంది అన్నపూర్ణ బాధగా. శైలజ తలదించుకుని ఏడ్చింది చాలాసేపు. సరే నీ ఇష్టం, కానీ నీకు తెలియనిది ఒకటుందమ్మా. సిగ్గు విడిచి చెబుతున్నందుకు క్షమించు. బావతో పెళ్ళై 3 సంవత్సరాలైనా నేను అతనితో కలిసి కాపురం చేసింది కొన్ని రోజులు మాత్రమే. అది ఇష్టంలేని కాపురం. ఆ జీవితమే నీకు చాలు అని కన్న తల్లిగా నువ్వు శాసిస్తే కాదనేదేముంది? శైలజ వేసిన ఆఖరు అస్త్రానికి విలవిలలాడింది అన్నపూర్ణ తల్లి హృదయం. శైలజ ఆవేశంగా సంతకాలు పెట్టబోతున్న ఆ కాగితాన్ని లాక్కొని కూతురి కళ్ళు తుడిచింది అన్నపూర్ణ. తల్లి చర్యకి ఆశ్చర్యపడి చూసింది శైలజ. అన్నపూర్ణ ఆ కాగితాన్ని గబగబా పరుపు క్రింద పెట్టి వంటగదిలోకెళ్ళి మంచినీళ్ల బిందె తీసుకుని చెరువు వైపు వెళ్తుంటే, ఈ వేళప్పుడు నీళ్ళేమిటి? ప్రొద్దుటే తెచ్చావుగా అంది కనకమ్మ సాగదీస్తూ. ఏదో పురుగు పడింది వదినా అంటూ అన్నపూర్ణ చకచకా బయటికి నడిచింది. సూర్యోదయం కాకముందే హనుమాన్లు, పార్థసారథి వచ్చి హాల్లో బెంచి మీద కూర్చున్నారు. ఏం జరిగింది? అడిగాడు పార్థసారథి ఆతృతగా. ఏది? ఇంకా మీరందరూ వచ్చాక అడుగుదామని ఊరుకున్నాను అన్నాడు రాఘవరావు వాలుకుర్చీలో నడుం వాలుస్తూ. త్వరగా తేల్చు మరి, సంతకాలు పెట్టడానికి ఎన్నాళ్ళు కావాలి అంటూ తొందర పెట్టాడు హనుమాన్లు. అన్నూ అంటూ కేకపెట్టాడు రాఘవరావు లోపలికి తొంగి చూస్తూ. వంటగది గుమ్మంలో కూర్చొని వంకాయలు తరుగుతున్న అన్నపూర్ణ తల తిప్పలేదు. అన్నగారి పిలుపు విని కూడా తొనక్కుండా కూర్చున్న ఆడపడుచుని చూస్తే ఆశ్చర్యమేసింది కనకమ్మకి. నిన్నే మీ అన్నయ్య పిలుస్తున్నారు, వినబల్లేదా అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఎలాగోలా తమ పని జరిపించుకోవడమే ఆమె ధ్యేయం. వినబడింది అంది తల ఎత్తకుండానే మరో వంకాయ తిరిగి నీళ్ళల్లో వేస్తూ. కనకమ్మకి లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. వెళ్ళు మరి, అవతల పెద్ద మనుషులు నీకోసం నిలబడి ఉన్నారాయే అంది గొంతులోకి ఎక్కడా లేని మార్ధవాన్ని అరువు తెచ్చుకుంటూ. అన్నపూర్ణ తల తిప్పి వదినగారి వైపొకసారి చూసి చేతిలోని వంకాయని నీళ్ళల్లో పడేసి కొంగుకి చేతులు తుడుచుకుంటూ వసారాలోకొచ్చింది. చెల్లెలి వైఖరి చూస్తే రాఘవరావుకి అదోలా అనిపించింది. అయినా దాన్ని పడనీయకుండా పనిలో ఉన్నావేంటమ్మా అంటూ ప్రేమగా పలకరించాడు. హేళనతో కూడిన చిరునవ్వొకటి అన్నపూర్ణ పెదవులపైకొచ్చి లీలగా తేలిపోయింది. ఏంటి? అంది పొడిగా. విషయమంతా తెలిసి అలా అడుగుతున్న చెల్లెల్ని ఆశ్చర్యపోయి చూడటం అతని వంతయింది. అదే, శైలు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టిందా అన్నాడు ఎలాగో. పెట్టింది. అన్నపూర్ణ జవాబుకి ఎగిరినంత పని చేశాడు రాఘవరావు. మరి ఇంత చల్లటి కబురు ఇంత నిదానంగా చెబుతావేంటమ్మా అన్నాడు పార్థసారథి ఎంతగానో సరదా పడిపోతూ. అన్నపూర్ణమ్మ నిండుకుండ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు. ఈ సందడి విని గుమ్మం దాకా వచ్చేసి నిలబడింది కనకమ్మ సంతోషంగా. అది నా చెల్లెలు, డబడబలాడకుండా పనిచేయటం దానికి తెలుసు. ఇంటి పరువు కోసం ప్రాణం ఇవ్వడం దానికిప్పుడు కొత్త కాదు అన్నాడు రాఘవరావు గర్వంగా. అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసి నవ్వింది. ఆ నవ్వుతో కొండంత బలం వచ్చేసింది రాఘవరావుకి. తొందరగా ఆ కాగితాలు పట్టుకురా, వాటిని మళ్ళీ పైకి పంపాలి. ఆ పని నిన్ననే చేశాను అంది అన్నపూర్ణ తాపీగా. ఆ అంటూ అదిరిపోయాడు రాఘవరావు. అన్నపూర్ణ ఏమాత్రం తొనకలేదు.
అవును. శైలజకి నీ కొడుకు భార్యగా వైధవ్యం భరించడంతో పాటు, అతనికి సంబంధించిన మిగతా హక్కులు కూడా సంక్రమించాయి. అతనికి రావాల్సినవన్నీ గవర్నమెంట్ ఆమెకే అప్పజెబుతుంది. మధ్యలో మనమెందుకు? అందుచే వాటిని నిన్న నేనే పోస్టు చేశాను అంది. రాఘవరావు అదిరిపోయాడు. నీకెంత ధైర్యమొచ్చిందే? అన్నాడు కోపంతో వణికిపోతూ. అన్నపూర్ణ పేలవంగా నవ్వింది. ఈ ధైర్యమే 25 నాడు నాకు వచ్చి ఉంటే నా జీవితం మరొకలా ఉండి ఉండేది. నా పొలం, నా భర్త పొలం నీ చేతిలో చిక్కేది కాదు. నేను బ్రతుకంతా నీ కొంపలో ఊడిగం చేసి ఉండేదాన్ని కాదు. నా కూతురికి ఇష్టం లేని పెళ్ళి, ఈ వైధవ్యం తప్పిపోయి ఉండేయి అంది చేత్కరంగా అన్నగారి వైపు చూస్తూ. చెల్లెలి మాటతో రెచ్చిపోయాడు రాఘవరావు. అతని ముఖం కోపంతో చెక్కేసిన కందదుంపలా ఎర్రబడిపోయింది. ఓహో! చాలా దూరం వచ్చిందన్నమాట సంగతి. ఇల్లలగ్గానే పండగ కాదు. అసలు తల్లీ కూతుర్లు ఈ గడప ఎలా దాటుతారో అది నేనూ చూస్తాను అంటూ రెచ్చిపోయాడు. అన్నపూర్ణ నిరసనగా నవ్వింది. అవన్నీ సిద్ధం చేసుకునే ఉన్నానన్నయ్య. కాసేపట్లో అనిరుద్ వస్తాడు. శైలజ పెళ్ళి అతనితో జరిగి తీరుతుంది. కానీ ఇప్పుడు కాదు. నీ కొడుకు చేత తాళి కట్టించుకుని విధవవైనందుకు రావాల్సినవన్నీ రాబట్టుకున్నాకనే అంది. రాఘవరావు కళ్ళు బయటకొచ్చేసేట్లు కళ్ళురిమాడు. నంగనాచిలా ఉండే నువ్వు ఎంత తెగించావే? దానికి మళ్ళీ పెళ్లి చేసి ఇంటి గౌరవం తీస్తావా? గౌరవం, పరువు జీవితమంతా అడవికాచిన వెన్నెల చేస్తే, బ్రతుకంతా కన్నీటిమయం చేస్తే, చివరికెప్పుడు దెప్పిపొడుపుల మధ్య మీరిచ్చే బిరుదు కోసం నా కూతురు ఎదురుచూసే స్థితిలో లేదన్నయ్యా. ఆ రోజు సరిగ్గా 25 క్రితం నేను సమాజాన్ని చూసి, జడిసో మంచి పేరు సంపాదించుకోవాలన్న తపనతో దేవుడులా నన్ను కోరిన వ్యక్తిని త్రోసిపుచ్చి, నీ కొంపలో ఊడిగం చేస్తూ ఒంటరి బ్రతుకు గడిపాను. బాధ కలిగినప్పుడు ఊరడించే తోడు లేక నేనేం పోగొట్టుకున్నానో అర్థమయ్యి మూగగా రోదించడం మినహా మరేమీ చేయలేకపోయాను. కేవలం 3 నెలల కాపురంతోనే నన్ను సరిపెట్టుకోమని, ఈ రోజు వరకు ప్రత్యేకమైన పడక గదిలో మీరు సరాగాలాడుతూ, ఈ రోజున నా కూతుర్ని కూడా నాలాగే మ్రగ్గిపొమ్మని శాసిస్తున్నారు. కానీ అదిప్పుడు జరగదు. అది నా కూతురు. దాన్ని శాసించడానికి మీకెలాంటి అధికారం కానీ, హక్కు కానీ లేదు అంటూ ఆవేశంతో అరిచింది అన్నపూర్ణ. హవ్వ ఎంతకు తెగించింది అంటూ నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుంది కనకమ్మ. నిజమే, కొడుకు పోయినందుకు బాధపడటం మానేసి శవం మీద డబ్బులు ఏరుకునే మీకు నాది తెగింపుగానే ఉంటుంది. అమ్మా శైలు, నువ్విక బయటికి రా అంటూ పిలిచింది అన్నపూర్ణ. ఒక చిన్న సూట్ కేస్ తీసుకుని బయటకొచ్చింది శైలజ. రాఘవరావు ఉగ్రుడై నిలబడిపోయాడు. మీరెలా గడప దాటుతారో చూస్తాను అన్నాడు ఆవేశంగా. అతనితో పాటు హనుమాన్లు, పార్థసారథి కూడా లేచి నిలబడ్డారు. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు అనిరుద్. మీరనవసరంగా ఆవేశపడిపోకండి. దానివలన జైలుకి పోవడం తప్ప ప్రయోజనం ఉండదు అంటూ శైలజ చేతిలోని సూట్ కేసు అందిపుచ్చుకున్నాడు అనిరుద్. ఏం బెదిరిస్తున్నావా అంటూ అతని మెడమీద చెయ్యేశాడు రాఘవరావు. అన్నయ్య, ఆ చెయ్యి దించు. ఇలాంటిది జరుగుతుందని తెలిసే నేను ముందు జాగ్రత్తగా నిన్ననే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. వాళ్ళు బయట నిలబడి ఉన్నారు అంది అన్నపూర్ణ కటువుగా. రాఘవరావు చెయ్యి క్రిందకి వాలిపోయింది. 100 జలగలు ఒక్కసారే అతని ముఖం మీద పడి రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయింది అతని ముఖం. అన్నపూర్ణ ధీమాగా నడుస్తోంది కూతురు పక్కగా, కాబోయే అల్లుడి వెనుకగా. ఆ ముఖంలో చెప్పలేని కాంతి. కడుపు తీపి ఎంత ధైర్యాన్నిస్తుందో ఆ క్షణంలోనే అర్థమైందామెకి. ఇంతకాలం చీకటిలో మగ్గిపోయి, చీకటిలోనే తను బ్రతికిన తన బిడ్డ భవిష్యత్తు చీకటిలో మగ్గిపోకూడదని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ బిడ్డకి వెలుగునివ్వబోతోంది. అప్పుడే తూర్పున సూర్యోదయం అయింది. కథ సమాప్తం.